వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ భాష. దోస్తులు ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పార్ట్ 1 అన్నమాట. మళ్ళీ ఏమై ఉండొచ్చు పెంటకకు డిఫరెంట్ సిరీస్ ఈవినింగ్ వీడియో ద్వారా తీసుకొస్తామన్నది మళ్ళీ వేరే వీడియోతో మన ముందుకు వచ్చింది అని అనుకుంటారా దోస్తులు? మొదలే చెప్పినాం కదా దోస్తులు, నా వీడియో ఒక సిరీస్ కనుక మీకు నచ్చితేనే మీరు సపోర్ట్ చేస్తే కనుక అది కంటిన్యూ చేస్తామో, లేకుంటే అది అక్కడికే ఆపేసి మీకు నచ్చేంత వరకు అలాంటి వీడియోస్ ట్రై చేసి ఏదైతే నచ్చుతుందో, దేనికైతే ఎక్కువ సపోర్ట్ వస్తుందో, ఎక్కువ లైక్లు వస్తాయో, ఎక్కువ వ్యూస్ వస్తాయో అదే సిరీస్ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయినాం దోస్తులు. ఇప్పుడు మీకు నచ్చేటట్టు వీడియో చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి ఈ వీడియో రెడీ చేస్తున్నాము. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మా కష్టానికి ఫలితంగా వీడియోని చిన్న లైక్ చేయరు దోస్తులు. చిన్న లైక్లోనే మాకు ఎంతో ఆనందం ఇస్తారు కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అదేందో ఈ రోజు పని మొత్తం తొందరగా తీరిపోయింది. పెళ్లి కాక ముందుకు అస్సలు పని చెయ్యం దాన్ని. పెళ్ళైన తర్వాత మొత్తం పని అంతా నేనే చేస్తున్నా. అసలు నాకే నమ్మలేకుంటున్నది. మా శ్రీవారు నన్ను వదిలిపెట్టి ఎటు పోయిండో ఏమో. కొత్తగా పెళ్ళైన మొగోళ్ళు ఎవరైనా పెళ్ళం చుట్టే తిరుగుకుంటా పెళ్ళంతోనే పట్టుకుంటా ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు. ఈయనేందో పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా ఎప్పుడు నా దగ్గర కొద్దిసేపు కూర్చొని మాట్లాడింది లేదు, ఏది లేదు. ఎప్పుడు దోస్తు అనుకుంటా ఫ్రెండ్షిప్ చేస్తానికి బయటికి పోతాడు. ఈ దోస్తాన్లో ఎంజాయ్ చేసి తీరా ఆకలి ఏ టైం తినడానికి వస్తాడు అంతే. మా అత్త ఎటు పోయిందో? అత్తమ్మ ఏందే వస్తున్నా జరుండు. అబ్బా ఈ ఊర్లో మా అత్తమ్మకున్నంత పని మా అత్తమ్మ అంత బిజీ ఎవ్వరు ఉండకుండొచ్చు అసలు. చెప్పే పిలిచినావు కదా, ఏమైంది? అన్నం వండి పెట్టిన అత్తమ్మ. అన్నం కాక ముందుకేమో దబ్బునుండే అన్న పానం తిన్నావు కదా. ఇప్పుడు వండేసరికి తినకుండా బయట ఎవ్వరు వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటే గంటలు బయటనే ఉంటుంది అత్తమ్మ. అన్నం సలగైతే తినబుద్ధి కాదు, తినిపోవత్తమ్మ. అబ్బా ఎంత మంచి కోడలు దొరికినవే నాకు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు గాని అబ్బా నా తగ్గట్టు మంచి దాని వచ్చినావు పో నా ఇంటికి. అబ్బో అవునా అత్తమ్మ, మీ కొడుకు ఎటు పోయిండు? బావా ఎటు పోతే అటే పోతాడు. కాదత్తమ్మ, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ఒక్కదాన్ని నిష్పెంటి ఎట్లా పోబుద్దైతే చెప్పత్తమ్మ బయటికి. కొద్దిసేపు నాతో మంచిగా కూర్చొని పక్కకు మాట్లాడుకుంటుంటే ఎంత మంచిగా ఉంటది అత్తమ్మ. అసలు నా బాధ కొంచెం కూడా అర్థం చేసుకోడు. రోజు ఇంట్లోనే ఉండడు, ఎప్పుడు బయట ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఏం పెడతారు చెప్పత్తమ్మ. ఆడు గిప్పటి నుంచి కాదే, ఆ పొద్దు సందైనా ఇంట్లుండడు. ఇంట్లుండే తక్కువ, బయట దోస్తాను తిరిగేది ఎక్కువ. ఇక డ్యూటీకి పోతే ఇక మొత్తం డ్యూటీకే పోతారు కదనే. ఇక ఉన్న రోజులు జర ఉండని రాదు నిమ్మలంగా. అంటే నా దగ్గర ఉంటే నిమ్మలంగా ఉంటది అత్తమ్మ. డ్యూటీకి పోయినాక నేను ఒక్కదాన్నే ఉంటా కదా. ఇక కొన్ని రోజులన్నా డ్యూటీకి పోయి అన్ని రోజులన్నా నా దగ్గర టైం స్పెండ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా అత్తమ్మ. నువ్వు కూడా అర్థం చేసుకుంటలేవు నా బాధను. అంటే ఫ్రెండ్స్ లో తిరుగుతాయి, దోస్తాను తిరుగుతానైనా హ్యాపీగా ఉంటారు. నా దగ్గర ఉండదా? అరే గట్ల కాదే పిచ్చిదానా. ఇక మగ పోరలకు ఏమైనా తిరుగుడు తిరగాలని చాలా ఇష్టం ఉంటది కదా. ఇక గట్లని ఇంటి పట్టున ఉండరు. జరుండు ఇక వచ్చినాక నేను సాటింగ్ పిలుచుకొని చెప్తా తీయి. ఏ మొద్దులే అత్తమ్మ, మళ్ళా నేను చెప్పినావనుకో అప్పుడు నా మీద సీరియస్ కాగల్లా. వద్దులే. అబ్బో పెళ్ళయి ఎన్ని రోజులు కాలేదు, మొగన్ మీద బాగా ప్రేమ ఎక్కువైంది. సిగ్గు కూడా మస్తు సిగ్గుపడుతున్నా కదనే. అవునా అత్తమ్మ, ఇంకా పెళ్లి కాక ముందుకు ఏ అబ్బాయిలతో మాట్లాడకపోయేది. ఇంకా పెళ్ళైనాక అన్ని హస్బెండే కదత్తమ్మ. ఇంకా ఆయన మీద చూపించకుంటే ఇంకొకరి మీద చూపిస్తే చెప్పత్తమ్మా. అందుకే కొంచెం ప్రేమ కొంచెం సిగ్గు. సరే అత్తమ్మ, అన్నం పెట్టుకొని వస్తా, కడుకొని కూర్చో. సరే కానీ బువ్వా జరంత తక్కువ పెట్టుకరా. రోజు చాలా పెడుతున్నావు, తినలేకపోతున్నా. ఉబ్బసం బాగా అవుతుంది ఎక్కువ తింటే. అయ్యో ఒక్క గంట మీద గీత తెస్తమ్మా. గా కొంచెం గీత నీకు ఎక్కువ అవుతుందా? సరే ఒకటే గంట పెడతలే. మంచిది. పొల్ల చాలా నిమ్మలంగా మాట్లాడుతుంది. నిమ్మలమైన మనిషేపా. నా కొడుకే చాలా బద్మాషుడు. పెళ్లి కాక ముందు ఎన్ని చేసినా సరేరా, ఇప్పటికైనా వదిలిపెట్టు. బయట తిరుగు. మళ్ళీ పెళ్ళం వచ్చినాక దొరికినావనుకో ఇయ్యర మారి ఉతికి ఆరేస్తుంది. ఇక మా అమ్మగారింటికి విడాకులు ఇచ్చి దింకపోతుంది అని చెప్పిన. ఈ బాడకావుకు ఇంతనన్న భయం భక్తి లేకుండా వచ్చిన. పెళ్ళం రాకముందు కంటే తిరుగుడు తిరిగేది, అక్కడ ఇక్కడ పోయేది, ఫోన్లు మాట్లాడేది. ఇప్పుడు చూడు పెళ్ళం వచ్చినాక ఇంకేం పని ఉందో అంకి బయట జరుండు ఫోన్ చేసి 2 దెంగులు దెంగితే చక్కగా నా మాటిని ఇంటికి వస్తాడు. ఆగో ఎన్ని రింగులైనా మచ్చం లేవడతలేదు కదా. ఏం బిక్తుండో ఏడుండో ఈ సేటు. హలో అమ్మా, ఏడున్నవరా? ఎన్ని మాటలు ఫోన్ చేయాలి? నీ పెళ్ళం ఫోన్ చేస్తే లేవడతలేవంట. ఇక నేను చేయగానే తుట్టుకున్న లేవట్టావు. ఏడున్నవరా చెప్పు నువ్వు. నేనెటు పోయిననే, ఊర్లోనే ఉన్నా. ఏమైంది? ఏమైనా పనా చెప్పు. ఈ పని పాసుందందు ఏం పని ఉంటదిరా? కాదురా, పెళ్ళాన్ని ఇంట పెట్టుకొని పెళ్ళం పట్టునుండక ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? తిరుగుడు ఎక్కడెక్కడ పోయినావు చెప్పు. మళ్ళీ ఏమైనా ఘనకార్యం చేస్తావా నాయనా? నా పానం గుట్టు మిట్టు అంటుంది. ఇంకేమైనా చేస్తావేమో. ఇక పుల్లకు నమ్మసక్యంగా ఉండాలి కిప్పటి సందన్న. ఇక ఈ పిల్లకు కొంచెమైనా డౌట్ వచ్చిందనుకో ఎక్కడా కాకుండా అవుతుంది నీ బతుకు.
ఇక విడాకులు ఇచ్చి నువ్వు వద్దని మా దెంకపోతుంది ఇక అప్పుడైతే చక్కగా అవుతుందిరా. అరే నేనేం చేస్తున్నానే, నేను కొంచెం పని మీద ఊర్లోకి వచ్చిందే. అరే దోస్తానికి ఇట్లా తిరగొద్దానే, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఆడోళ్ళ లెక్క. అంటే పెళ్ళము రాగానే ఏమైనా కొమ్ములు వచ్చినాయి నాకు, పెళ్ళని చూసుకుంటూనే ఉండాలా, ఎటు పోవద్దా? అబ్బా నీ కథ గమ్మత్తున్నది. కాదు, ఆమె పని చేసింది, తానం గుట్ల వేసుకుంది, తిన్నది, కొంచెం బండుకుంటే కాదా ఊకే ఫోన్లు కొడతా ఉంటది. నేను ఉత్త గులామున్నా అనుకుంటున్నానే మీరు? యవ్వ. అబ్బో అవునవును మర్చిపోతే కొడుకా, నువ్వు ఉత్తగా ఉలాం ఎందుకుంటావు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలా ఇరాం లేకుండా పని చేస్తూనే ఉంటావు కదా. ఈ అవ్వ పోరడానికి వారయ్యా, నువ్వు ఏం పని మీద పోయినా సరే గాని నాడు ఇంటికి రా దబ్బున, నీ పెళ్ళం నీకోసమే ఎదురు చూస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలు మొగని పెళ్ళం ఇవ్వకుండా పెళ్ళాన్ని మొగడు ఇవ్వకుండా ఒక దగ్గరనే ఉంటారు, తోక పట్టుకొని తిరుగుతుంటారు కదా. నువ్వేంద్రా పెళ్ళాన్ని పెట్టి ఎక్కడో తిరగబోయినవు. ఈ యవ్వ మీతో పెద్ద బాధ ఉన్నది. సరే సరే వస్తున్నది పెట్టి. మంచి మాట చెప్తే ఈడు చూసినవా, ఏదో పెద్ద బండరాయి తెచ్చి నెత్తి మీద పెడితే ఎంత బాధ అవుతుంది, గంత బాధతో మాట్లాడుతుంది. ఏమైందిరా మామ, నీ పెళ్ళం ఫోన్ చేసిందా, మీ అమ్మ ఫోన్ చేసిందా? ఏమో సీరియస్ గా మాట్లాడబడితివి. నీకు తెలిసిందే కదరా, ఆమె కాకుండా ఈమె కాకుండా ఆమె, ఇద్దరు ఫోన్లకు తలిగిర్రు. ఇక నా పెళ్ళం ఫోన్ ఎత్తుతలేనని మా అమ్మ ఫోన్ నుంచి ఏపిచ్చినట్టుంది. ఇక మా అమ్మ నానా బూతులు తిడుతుంది. పోవాల నాయన దబ్బున. అరే, ఆ ఆంటీ బయటికి వెళ్తదేమో అని చూస్తున్నావు, ఆంటీ కోసమే వెయిటింగ్ చేసినావు ఇంతసేపు. మళ్ళా గిప్పటికిప్పుడు ఏమైందిరా? జరుండు. ఆమె కోసమే వెయిట్ చేసి ఆమెను చూడకుండా పోతాంటవేంద్రా? ఏదిరా, ఏ కాలమే ఎదురు చూస్తున్నాము, మచ్చం బయటికి వెళ్తలేదు. ఏం చేస్తుందో మరి ఇంట్లో ఒక్కతే. అరే చింటూ, మళ్ళా ఆంటీ అని నీ నోటి నుంచి వస్తే మంచిగా ఉండదురా చెప్తున్నా. నీకు ఏ రకంగా ఆంటీ లెక్క కనిపిస్తుంది అంత అందమైన పిల్లని పెట్టుకొని? ఏందేంది ఏమన్నారు సారు? అందమైన పిల్లనా? నీకు కావచ్చు పిల్ల జెల్ల, నీకు కావచ్చు కానీ నాకు కాదు. నేను పెళ్లి కాని పసిపోరని, నాకు ఎవరైనా ఆంటీలే. ఈ అవ్వ, ఏమోరా నాయన, ఆమె నువ్వు ఆంటీ అని పిలుస్తుంటే నా పానం కింద మీద అవుతుందిరా నాయన. వద్దు వద్దు, ఆంటీ అని పిలవకరా, నాకు బాధ అవుతుంది. నేను లేనప్పుడన్నా పిలుచుకోగాని నా ముందట పిలవకరా. అబ్బబ్బబ్బో, పానం మొత్తము గుంజుతున్నట్టుంది కదా గామ మీదనే. అలా మొగుడొచ్చిండే నిన్ననే దుబాయ్ నుంచి, అందుకే పెళ్ళ మొగుడు ఇంట్లోనే ఉన్నట్టుర్రు, అందుకే బయటికి వెళ్తలేదు. ఇక నిన్న మొన్న ఆయన లేకుండే కదా, ఎప్పుడు బయటనే కూర్చునేది, అలా నీళ్ళని చూసుకుంటా. అరే గట్లనా? ఆ బట్టని తోడు వచ్చినాడ్రా. ఈ అవ్వ ఆపర్స్ అని చెప్పకపోతేవేంద్రా, నేను గింతసేపు వెయిట్ చేయకపోతుంటే కదా. ఈ అవ్వ జరుండు మళ్ళీ వస్తారా మా ఇంటి దాకా పోయి. ఆడు ఎన్ని రోజులు ఉంటాడురా, ఎప్పుడు పోతాడో జరగ అనుకొని నాకు చెప్పు, సరేనా? చల్ నీ అవ్వ, నేను ఎవరు నడుచుకోవాలి, ఎవరిని అడిగి చెప్పాలి? నీ కథ గమ్మతున్నదేంది? ఆయన పోతప్పుడే చూడాలి గంతే గాని, ఆయన ఎప్పుడు పోతుండు ఏం కథ దాన్ని అడిగితే అది చెప్తుందా? చెప్పదు. ఆంటీ ఖతర్నాక్ ఆంటీ, మన మాటలకు పడదు. హే, ఎందుకు పడదురా? నీ మాటలకు పడదేమో కానీ నా మాటలకు అప్పుడే పడిపోయింది. ఇక రోజు గీడనే కూర్చొని చూస్తున్నాం కదా. ఇక ఈ మధ్య జర్ర కన్ను గిట్ల కొట్టినట్టు, అక్కడ మళ్ళినట్టు, సైగలు చేసినట్టు కొంచెం కొంచెం దారిలోకి వస్తుందిరా. ఇక మొగడొచ్చి జర్ర డిస్టర్బెన్స్ అయింది. ఇక మొగడు పోయినాక 2 రోజులు గిట్లనే కంటిన్యూస్గా కూర్చున్నాం అనుకో, పాడిపోతుందిరా, అది కన్ఫామ్. ఓహో అంతేనా? ఇవన్నీ గిట్లా జరుగుతున్నాయా? ఇక నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నావు, పెళ్లి కాకముందు నుంచి చేస్తున్నావు కాబట్టి ఇక ఇప్పుడు కుదిరిందేమో, మెల్లమెల్లగా పడుతుందేమో. ఇక నువ్వు గ్రేట్ అన్నా, అనుకున్నదల్లా సాధిస్తావు పాటు నీకు చాలా దమ్ముంది. మరి ఏమనుకుంటున్నావా? ఈ అన్న గురించి తక్కువ అంచనా ఇస్తున్నావా? పెళ్లి కాకముందుకే పోరిళ్ళని ఫటాఫట లేపెత్తేసేది. ఇక ఇప్పుడు గీ మొక్క లెక్కనారా నాకు? హై, నీ గురించి ఏం తక్కువ అంచనా ఇస్తానా? నువ్వు గ్రేట్ పోహా, గ్రేట్ అంతే. ఓయమ్మో, పొట్టోడు మస్తు పొగుడుతుండ్రు నన్ను. మరి పొగడాలి కదన్నా, దోస్తానే చేసినప్పుడు దోస్తుని పొగడాలి, పొగుడుతూనే కిక్ ఉంటది. ఇక రేపు మనకి గిట్లా గసంటి విషయాలలో ఏమైనా అవసరం ఉంటే జర కోచింగ్ ఇచ్చినట్టు ఉంటదా అని ఇక నీకు కొడుతున్నానే గట్లా. అబ్బబ్బా, ఏం తెలివి కల్లోండివిరా నువ్వు. అవ్వ పెళ్లి కాకముందుకే ఇవన్నీ కథలా? వద్దు వద్దు, గిప్పటి సంది నీకు వద్దురా. కొంచెము పెద్దగా కానీ ఇప్పుడు బచ్చగానివి కదా. ఉండు ఇట్లానే ఉండు, కొన్ని రోజులైనాక నేనే నేర్పిస్తా నీకు. నీ దగ్గరనే నేర్చుకుంటా తీయే, నీకంటే మంచి కోచరు ఎవ్వరు ఉండరు మన ఊర్లో, అందుకే నీ దగ్గరనే నేర్చుకుంటా. అబ్బా, ఒకటే పని ఫోన్లు చేస్తుంది. ఈ అవ్వ నా పెళ్ళానికి ఏం పని పాట లేకుండా వచ్చినారా? ఒకటే పని ఆగో ఎన్నిసార్లు చేస్తుంది. లేవట్టకుంటే ఏదైనా బిజీగా ఉండొచ్చు, ఆ తర్వాత చేస్తాడేమో చూసుకొని అని ఇంత తెలివి లేకుండా వచ్చిన ఆ పోరికి. ఈ అవ్వ ఏది తప్పింది ఎడ్డి మొక్కంది, ఎప్పుడు ఆమెను చూసుకుంటూనే ఎరిగొల్లమ్మను ఇంట్లోనే ఉండాలేమో, ఆమె పక్కకే ఉండాలేమో. అన్న గట్లంటవేందే? ఇక మొన్ననే పెళ్ళైంది కాబట్టి మొగన్ మీద పానం గుంజుతుంది ఎవరికైనా. గట్ల అనకే, ఇంట్లో వదిలేని చూసుకోవాలి, ఇక బయట ఈ ఆంటీని చూసుకోవాలి, 2 బాధ్యతలు నీకే. మరి ఎట్లా మెయింటైన్ చేస్తావో ఏమోపా. ఇక ఇప్పుడంటే డ్యూటీ లేదు ఏం లేదు, ఇంటికానే ఉంటున్నావు కాబట్టి 2 మెయింటైన్ చేయొచ్చు. ఇక డ్యూటీ పోతే ఈమె ఒకసారి ఫోన్ చేస్తుంటది, ఆమె ఒకసారి ఫోన్ చేస్తుంటది, అప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తావు?
ఏం కదా ఒక లెక్కనారా పెళ్లి కాకముందుకు కాలేజీలో ఇద్దరు ముగ్గురు ఉండేది ఊర్లో ఇద్దరు ముగ్గురు ఉండేది వాళ్ళందరినీ మస్తు మెయింటైన్ చేసేది ఒక్కరికొకరికి డౌట్ రాకుండా ఇక ఇప్పుడు ఇద్దరితోని మెయింటైన్ చేయలేకుండా ఉంటానరా అంత సీన్ లేదు దొరకను జోరుగా నడిపిస్తా చూడు నడిపిస్తామన్నా నీకేంది, నీకు మస్తు దమ్మున్నది, ధైర్యం ఉన్నది, గసొంటి విషయాలల్లా నెంబర్ వన్ నువ్వు. ఇక ఊకోరా నాయన లేపి లేపి చెట్టు మీద ఎక్కి ఊస పెడుతున్నట్టు నన్ను సరే సరే రా పోతున్నా ఒకటే పని ఫోన్ చేస్తుంది ఇక ఆమెనేమో మొగంతో సరసాలు ఆడుతుందో ఏం కథనో ఇక మొగడు పోయినాక మన దిక్కే మల్లుతుంది అప్పుడు ఆ మాట ఏందో తెలుసుకోవచ్చు సరే రా పోతున్నా ఆమె పొయ్యే ముందన్న ఒక్కసారి ముఖమన్న చూపిస్తుందేమో అనుకుంటే మచ్చం బయటికి ఎత్తలేదు కాదురా దాని మొగడు నిజంగా గ్రేట్ అసలు అంత పెద్ద ఇల్లు కట్టి దాన్ని ఉంచుతుండంటే చాలా గ్రేట్ కదరా అవ్వన్న మరి మన లెక్క ఉత్తగా ఉలాం తిరుగుకుంటా పైసలన్నీ ఖర్చు పెడతారా అని అనుకుంటున్నావా? ఆడు పెద్ద జాబ్ చేస్తాడు అంట దుబాయ్లా, ఇక పైసలన్నీ బాగా జమ చేసి దీన్ని పంపిస్తే ఇక ఈ ఆంటీ మంచి పొదుపు చేస్తుంది, ఇక ఇల్లు కడుతుంది, ఇక మస్తు సామాన్ ఉంటుంది, ఇంట్లో జబర్దస్త్ ఉంటుంది. నేను మొన్న మా నాయనమ్మతో పోయినా ఏ దమ్మున్నది ఆంటీ ఇల్లు. అంతేనారా ఈ అవ్వ పోయి దాన్నన్నా వేసుకోకపోతే అబ్బా గాడికొచ్చిందానే కథ. ఆ ఆంటీకి పెళ్ళయ్యి 10 సంవత్సరాలకు దగ్గరకు వస్తుందంటేనే ఇక ముసల్దాన్ని నువ్వు చేసుకోకపోతే అని అంటున్నావంటే ఇంకా ఏడున్నవన్నా, ఏ లోకంలో ఉన్నావు, ఏ కాలంలో ఉన్నావు? అరే 10 సంవత్సరాలు అయితే ఏముంది 20 సంవత్సరాలు అయితే ఏముందిరా ఇక చిన్నతనంలో చేసుకున్నట్టుంది అందుకే ఇంకా పిల్లలు కాలేనట్టురు కదరా ఏ ఏడన్నా కాలే కాలే, ఇక పిల్లలు అయిన ఉంటే ఇంకా ముసల్దాని లెక్క కొడుతుండే కానీ ఇక ఇప్పుడు పిల్లలు కాకముందుకే వయసు దాని లెక్క కనిపిస్తుంది. ఇక రెండు రోజులు అయితే పిల్లలు పుడతారు, ఇక అప్పుడు ముసల్దాని లెక్క కొడుతుంది. నీకే విరక్తి పుడుతుంది ముఖం చూస్తుంటే. సరేరా పోయొస్తా అర్రే షర్టు అన్న జస్ట్ మిస్ అయిండు ఈ అవ్వ. ఈ ఆంటీ గింతసేపటి సంది లోపల ఏం చేసిందో అన్న పోగానే ఇట్లా బయటికి వెళ్ళింది. ఈ ఆంటీ పేరు ఏం పేరు ఉండే? అరే ఎవరది ఉష్ ఉష్ అని పిలుస్తుర్రు? అరే రాణి ఏమైంది ఉష్ ఉష్ అని పిలుస్తుర్రు ఎవరు అని అంటున్నావు? అరే పిల్లగా నువ్వేనారా పిలిచేది చింటూ? ఏమైందిరా ఉష్ ఉష్ అని పిలుస్తున్నావంట ఒకటే పని, ఏమైంది? ఏమైనా పని తగ్గి ఆమెతోని? అగో చూడవ్వా ఉష్ ఉష్ అని పిలుస్తుండు, నాకేం పని లేదు ఆ పిల్లగానితోని, పిల్లగానికి నాతోని పని ఉంది. అగో ఊకే పిలుస్తుండెందుకు? అరే చింటుగా ఎందుకు పిలిచినవురా చెప్పవు, సప్పుడు సరి చేయకుండా కూర్చున్నావు, అయినా ఏం పని ఉందిరా నీకు, గిడ ఒక్కనివే కూర్చొని దిక్కులు చూస్తున్నావు? అరే ఏమైందవ్వా, నేనెందుకు పిలిచినా? నా పని నేను చేసుకుంటుంటే ఇక మా దోస్తుగాడు వస్తానడు అని కలుస్తానికి కూర్చున్నా, గామ నేనెందుకు పిలిచినా? ఆగో అబద్ధాలు చెప్తుండవ్వా, ఉష్ ఉష్ ఆంటీ అని పిలిచిండు, నాకు చెవులు వినిపించినాయి, వినిపించలేదు అనుకుంటుండా చెవుడు? ఏ నకరాలు చేయకు, మా హస్బెండ్ ఇంట్లోనే ఉండు, చెప్పాలా నీ పేరు? చెప్పు, నేనేమన్నా నీ జోలికి వచ్చిందా, నీ దగ్గరకు వచ్చిందా? చెప్పు, ఏం బిక్తాడో నేను గిడ చూస్తా. అవ్వ ఆ మాసపున్నానికి వచ్చిపోతాడు, గాన్ని చూసుకొని గానితో భయపెట్టిస్తానంటే నేను ఊకుంటా అనుకుంటున్నావా? నా దోస్తాన వెనకాల మస్తు గ్యాంగ్ ఉంటది, చీట్కేస్తే అందరు వస్తారు, నీ మొగన్ బొక్కలు సూర వేస్తారు. ఏమనుకుంటున్నావు? నా మొగన్కి ఇప్పాలా అని అంటున్నావు, నాకు భయం అనుకుంటున్నావా? గజ గజ వంకుతా అనుకుంటున్నావా? అగో చూడవ్వా పిల్లగాడు ఇంత లేడు, ఎంత మాట్లాడుతుండు, చదువుకుంటుండా లేకుంటే బరేలం కాస్తుండా అక్క? అరే చింటూ ఎక్కువ తక్కువ మాట్లాడకు, మీ అయ్యకు ఫోన్ చేసి చెప్పమంటావా? అవ్వా ఏం పని పాట లేక చదువుకుని శాతగాక గిట్లా అందరిని ఎక్కిరించుకుంటా అందరితో బెదిరింపుకుంటా ఇట్లా బతుకుతున్నావు నాయనా? ఏ ముసల్దానా, నీ జోలికి రాలేదు, నీ దగ్గర రాలేదు, ఆమెను ఇట్లా ఏమనలేదు. మీ ఇద్దరు ఎందుకే ఊలామున్నారనా నాతో పంచాయతీ పెట్టుకుంటుర్రు? అయినా మీ దగ్గరకు వస్తాక నాకేం పని పాట లేదనుకుంటుర్రా? పొద్దుగల నాతో పెట్టుకుంటారు మీరు. రాణి ఆ పిల్లగాడు నిన్ను అనలేదంట, తప్పుగా అర్థం చేసుకున్నవేమో, పోనీ పోనీలే, మళ్ళీ సరే అట్లా చేస్తే చెప్పు నాకు, సరేనా? సరే సరే అవ్వా, మా హస్బెండ్ ఎప్పుడు ఉండడు కాబట్టి నేను కొంచెం భయపడుతున్న వాళ్ళకి, మా హస్బెండ్ ఎప్పుడు ఉంటే మా హస్బెండ్ తోని ధైర్యంగా ఉంటుండే. అదే అదే ఇక నీ మొగడు ఉండడు కాబట్టి పోరగాళ్ళు జర శిశోర శాతాలు చేస్తారు, ఇక జర బెదిరిస్తుంటారు. సరేనా, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉంటూ, ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్ద మనుషులకు గలకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. ఇక ఏదో నీకు తెలివి ఎక్కువ లేదు కదా, ఇక అటు కాకుండా నీ మొగన్ భయం ఉండదు అన్నట్టు ఇంకా అట్లా చేస్తుంటారు. తీయి నువ్వేం భయపడకు పిల్ల. సరే అవ్వా, మా హస్బెండ్ ఎప్పుడు దుబాయ్ పోతాడు, ఎప్పుడో వస్తాడు, అందుకే నాకు కొంచెం ధైర్యం తక్కువ ఉందవ్వా. మంచిది మంచిది, ఈ ఊరు మొగబాడకావులు ముందే మంచోళ్ళు కాదు, ఈ అవ్వ పరాయి ఆడది అని మీదనే ఉంటది కన్ను, పెళ్ళైందానని చూడరు, పెళ్లి కాందానని చూడరు, ఏమైనా శిశోర శాతలు చేస్తారు, ఏలు పెట్టి గెలుపుతా ఉంటారు. సరేనా అమ్మ, ఎవరి జోలికి పోవు, ఏమనంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా. మంచిది మంచిది అవ్వా. అరే అబద్ధాలు ఎందుకు చెప్తున్నారా? ఉష్ ఆంటీ అని సైగలు చేసినప్పుడు నేను చూడలేదు అనుకుంటున్నావా, నాకు వినిపించలేదు అనుకుంటున్నావా? ఇప్పుడేమో గా ఆంటీ అడగంగానే కథలు పడుకుంటానే నీ జోలికి రాలేదు, నిన్ను అనలేదు అని ఏం అబద్ధాల మాటలు మాట్లాడుతున్నావు? తొక్కుదలండి చీర పడితే ఏమనుకుంటున్నావు? మీ అయ్యకి చెప్పి
మంచిగా నేర్పిస్తా లగ్గము. అరే గావనంటే నీకేమైతుంది ముసల్దానా, నీ సొంత కోడలు అన్నట్టే బిల్డప్ ఇవ్వబడుతుంది. గట్లనా, నా కోడలనంత దమ్మున్నాదిరా బాడుకోవు. పని పాట ఏం లేక జో తిరుగుడు బాగా తిరుగుతున్నారు. ఇద్దరు ముగ్గురు గ్యాంగులు వేసుకుంటారు, ఊరంతా తిరుగుతుంటారు, ఊరంతా గాలిస్తుంటారు. ఇక ఇసొంటి పనులు చేసుకుంటా కూర్చున్నారు నాయనా. అవు గాని నీ ఎంటి ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా సోపతిగాళ్ళు, ఏరి ఎవ్వరు లేకుండా ఏ కాకి లెక్క నువ్వే ఉన్నావు. అయినా ఒక్క నువ్వున్నా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు రాని, ధైర్యానికే మెచ్చుకోలేపా. అబ్బా అసలు ఏం టైం పాస్ అయితే లేదు. పెళ్లి కాక ముందు కంటే మా ఇంటి పక్కన వాళ్ళతోని పిల్లలతోని మా ఫ్రెండ్స్ తోని బాగా ఆడుకునేది. పెళ్ళైన కాడ నుంచి ఒక్క పిల్ల చూద్దామన్నది అనిపిస్తలేదు. మా ఇంటికి ఎవ్వరు కూడా రానట్టురు. అగో తొంగి తొంగి కిటికీల నుంచి చూసుడే సరిపోతుంది రోజంతా. ఈయన వస్తాడేమో కొద్దిసేపు మాట్లాడుకుందామంటే ఇంకా వస్తలేడు, ఫోన్ అస్సలు లిఫ్ట్ చేస్తలేడు. ఏడున్నాడో ఏమో. ఎన్నెన్నో కలలు కన్నా. పెళ్లి కాక ముందుకు ఏ అబ్బాయితో మాట్లాడలేదు, ఎవరిని బావాని విలువలేదు. మొదటిసారి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని మాట్లాడుతున్నా సంతోషంగా ఆయనతోనే ఉండాలి, ఆయనకు అన్ని షేర్ చేసుకోవాలి, నా చిన్నప్పటి నుంచి జరిగినాయి అన్ని అని ఎన్నెన్నో కలలు కన్నా కానీ అసలు షేర్ చేసుకోవడానికి టైం కూడా ఇస్తలేడు నాకు ఆయన. నా ప్లాన్లన్నీ వృధా అయిపోయినాయిపా. ఏం చేస్తాం, టైం అట్లా ఉంటది. కొంతమంది మనలాగా ఉండరు కదా అందరూ. ఇక వాళ్ళ తగ్గట్టు మనం మారాలేమో. నాకు తెలిసి మధుకి ఆడపిల్లలతో మాట్లాడు అంత ఇంట్రెస్ట్ ఉండదేమో, అందుకే కొంచెం దూరం దూరంగా ఉంటున్నట్టుండు. అగో ఏం చేస్తుందో, కిటికీల నుంచి తొంగి తొంగి మొగన్ కోసం ఎదురు చూస్తున్నట్టుంది పాపం. ఈ అవ్వ మనోనికేమో పెళ్ళ మీద గింత చింత లేకపోయే, ఫోన్ చేస్తే లేవడతలేడు, ఎటు తెచ్చిండో ఏం కథనో. స్వప్న ఎవరిని చూస్తున్నావే, కిటికీల నుంచి తొంగి తొంగి చూస్తున్నావు ఎవరి కోసం? ఏం లేదత్తమ్మా, బావ పొద్దున ఎప్పుడో పోయిండు, కొంచెం ఉప్మా తిని పోయిండు, అటే పోయిండు. ఆకలి అయితే లేదా, ఇంకా ఇంటికి వస్తలేడు, అన్నం తినడేమో అని ఎదురు చూస్తున్నట్టమ్మా. అయ్యో బిడ్డ, మొగన్ మీద ప్రేమ బాగున్నది కదనే, మొగన్ మీద బాగా గుంజుతున్నది కదా నీకు. అరే ఎంతసేపు అని ఎదురు చూస్తావే, ఆడు వస్తాడేమో తీ మెల్లగా, నువ్వైతే వండుకోపోరాదు, గుద్దల కాలితే ఆడే వచ్చి తింటాడు గాని. అవు గాని పప్పు టమాటా సూపర్ చేసినవే, నిజంగా నాకు గసుంటి పప్పు తినాలని ఎప్పటి సందో ఉండే కోరిక. నాకు అట్లా చేయరాదే, ఎట్లా చేసినావు చెప్పు. కంది పప్పు వేసినావా, ఎర్ర పప్పు వేసినావా అని కమ్మగా అయింది, తింటుంటే తినబుద్ధి అయింది. ఒకటే గింటలు పెట్టినావు కదా, మళ్ళీ ఇంకా 2 గింటలు పెట్టుకొని తింటానే, అంత కమ్మగా ఉన్నది పప్పు. అవును అత్తమ్మ, కందిపప్పు కొంచెం, ఎర్రపప్పు కొంచెం, పెసరపప్పు కొంచెం, 3 కొంచెం కొంచెం పప్పులేసి బాగా మెత్త ఉడకబెట్టాలి అత్తమ్మ. టమాటాలేసి గట్లా రుబ్బి పోసి పెడితే చాలా కమ్మ ఉంటది అత్తమ్మ. మా నాయనమ్మ మా అమ్మమ్మ ఇట్లనే చేస్తారు అత్తమ్మ, వాళ్ళు నేర్పించారు కాబట్టి నేను ఎప్పుడు అట్లనే చేస్తా. మంచిగా ఉందా? ఏ నిజంగా కమ్మ ఉన్నదే, మీ మామయ్య వచ్చి ఇంకెంత మెచ్చుకుంటాడో చూడు నిన్ను. అవునా అత్తమ్మ, సరే సరే, వారానికి ఒకసారిగా టమాటా పప్పు చేస్తలే అత్తమ్మ మీకోసం. సరే సరేనే, నేను గట్ల పోయి అడ్డ మురుగు తగ్గసేపు, నువ్వు ఇట్లా పోయి వాడుకోపో లోపల. సరే అత్తమ్మ. మా అత్తమ్మ చాలా మంచిది, మా అమ్మ కంటే బాగా చూసుకుంటుంది, బాగా మాట్లాడుతుంది. మా అత్తమ్మని చూస్తుంటే కడుపు నిండిపోతుంది. కానీ నేను ఊహించుకున్నట్టు అత్త మామలు దొరికిరు కానీ హస్బెండ్ గట్లా దొరకలేదని కొంచెం అనిపిస్తుంది. ఏమో ఏమో, స్టార్టింగ్ కి గట్లా ఫిక్స్ అయిపోతే మంచిగా ఉంటది కదా. వస్తుంటే వస్తుంటే ఆయననే ప్రేమ చూపించచ్చు, ఆయననే మాట్లాడుతుండొచ్చు. ఇప్పుడే అట్లా ఫిక్స్ కావద్దు. అరే చింటూ, ఆన్నే ఉన్నవా, ఇంటికి పోయినవా? ఇప్పుడే ఇంటికి వచ్చినా, ఈ అవ్వ జస్ట్ మిస్ అయిపోయినావు పో. నువ్వు ఇట్లా పోయినవో లేదో, గా ఆంటీ బయటికి వెళ్ళింది. ఈ అవ్వ అసలు ఎంత అందంగా రెడీ అయింది తెలుసా. గా ఆంటీని చూస్తుంటే అయితే నాకు ఇంకా చూడాలనిపించింది కానీ కొంచెము పంచాయతీ పెట్టుకుంది నాతోని, కొంచెము ఇట్లా బెదిరించినట్టు మాట్లాడింది, నాకు కొంచెం భయమైంది. అయినా కూడా ఇక నీ ధైర్యం పెట్టుకొని ధైర్యంగా మాట్లాడింది. చల్ నీ అవ్వ, ఈ రోజు ఒక్కసారన్నా ఆమె ముఖం చూడాలి అని అనుకున్నా, గప్పుడే బయటికి వెళ్ళిందా. అరే నువ్వు అందరి దగ్గరకు పోయి గెలుక్కోకురా నాయన, అందరు తిట్టిపాడు చేస్తారు, అందరిలా కొంటే అవుతావు నువ్వు. వద్దు వద్దు, ఎవ్వరు జోలికోకు, సప్పుడు దాకుంటుండు. అరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు మెల్లగా ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఇవ్వాలిరా, గదే నీ బాధ్యత. ఇక నిన్ను మళ్ళీ ఏమని అడిగితే చూడిగా. ఓ అన్నో, గామ నెంబరు డైరెక్ట్ పోయి అడుగుదామంటే నాతో పంచాయతీ పెట్టుకున్నది, నన్ను తిట్టిపాడి చేసిందే. ఇక ఎవరి దగ్గర ఉంటది ఏమో అన్నా, గసొంటి పనులు నాకు అప్పచెప్పకే. యాగా బోడ ముసలి పోషవ్వ ఉంట చూడు, అది తిట్టి తిట్టి పాడి చేసింది నన్ను ఇప్పటిదాకా. ఏగా ముసలిది గట్లని తిడుతుంది, దాని మాటలు పట్టించుకోకు కానీ. ఏం కాదు ఏం కాదు, ఎట్లా చేస్తావో ఏం కదో నాకు తెలియదురా. వాళ్ళ మొగడు దుబాయ్కి పోయేసరికి నాకు ఆమె ఫోన్ నెంబర్ కావాలి. ఇక మళ్ళీ మాట్లాడకు, వేరే జవాబు ఇయ్యకు, సరేనా? అబ్బా పెద్ద ఫిట్టింగే పెట్టిన పోవే. సరే సరే, ట్రై చేస్తుంది అన్న నీకోసం అన్నా. ఓయమ్మో, లోపలికి ఎప్పుడు వచ్చిండో ఈడు. పెళ్ళాన్ని అడిచిపెట్టి లోపల వచ్చి ఒకడే వండుకొని ఫోన్ మాట్లాడుతుంది చూడు. ఏం చేయాలి ఇంతోని? ఒరే సిగ్గు తప్పినవుడా, అగో లోపలికి ఏడంగొచ్చినవురా. నేను నీ పెళ్ళము నీకోసం ఎదురు చూసుకుంటా బయటనే ఉన్నాం కదా, మా కళ్ళు కప్పి ఏడంగొచ్చినవురా దొంగ బాడుకావు.
ఈ అవ్వ ఏందే పెళ్ళైనాక ఇట్లా గిసొంటి మాటలు తిడతావేందే ఈ అవ్వ పెళ్లి కాకముందు కంటే పడ్డా గానీ ఇప్పటిదాన్ని ఆ మాటలు అనకు నేను వాడను. ఆహా ఎట్లా పడవో నేను గిట్లా చూస్తే ఇంకా పొల్ల ఏ కాలమై అత్తమ్మ ఇంకా వస్తాడు బాబాయ్ ఎప్పుడు తింటాడు ఏం కథ నీ గురించి ఎదురు చూస్తే ఈ అవ్వ నువ్వేమో లోపలికి వచ్చి మా వండుకున్నావు పెళ్ళ మీద గింత చింత లేదు ఇక నువ్వు మారలేదురా ఇంకా మారలేదు ఇక గసంటి శాతలు ఇంకా నడిపిస్తున్నట్టు నాకైతే నీ మీద డౌట్ వస్తుందిరా ఇక మారనట్లు నీ బతుకు పాడుగాను ఇగో ఇదను లేదు మన వీడియో వీడియో ఎట్లుంది మనల్లందరికీ నచ్చింది అనుకున్నాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు ఈ కొత్త సిరీస్ ప్రతి ఒక్కరికి నచ్చాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాము మీరు అందరి గురించి కోరుకుంటున్నాం దోస్తులు నిజంగా మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైకే మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హై పాయింట్స్ కూడా చాలా ముఖ్యమండి అందుకే హై పాయింట్స్ ఇస్తే మన ఛానల్ ఈజీగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇక మార్నింగ్ వీడియో రేపు లెంత్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం దోస్తులు కొంతమంది మన సబ్స్క్రైబర్లు లెంత్ కొంచెం తక్కువ అయింది అని డిసప్పాయింట్ అయ్యి కామెంట్లు చేసినట్టు అనిపించింది అందుకే కొంచెం లెంత్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము రేపు శివరాత్రి కదా దోస్తులు శివరాత్రి వీడియో కూడా తీసుకురానికి ట్రై చేస్తాము అట్లనే జాగారాలు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాము ప్లీజ్ సపోర్ట్ చేయరులా